నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రిజర్వేషన్ల అంశంపై మొదలైన వివాదం మత విద్వేషంగా రూపుదాల్చి బంగ్లాదేశ్లోని హిందువులపై విచక్షణారహితంగా జరిగిన దాడులు, అత్యాచారాల వీడియోలు, ఫోటోలు, వార్తలను మీడియాలోను సోషల్ మీడియాలోను చూసిన ప్రపంచం హిందూ సమాజం గుండె చేరువైంది. ఏ హిందూ ప్రజలైతే 50 ఏళ్ల కిందట ప్రత్యేక బంగ్లాదేశ్ దేశ ఏర్పాటుకు అండగా నిలిచారో ఆ హిందువులపైనే జరిగిన హింసాకాండ, దారుణ మారణకాండను చూచిన హిందువులు మానవత్వ ఛాయలు ఏ మాత్రం లేని ఛాందసవాద ముస్లింల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ నిరసనలు తెలియజేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా రక్తమోడుతున్న బాధిత హిందూ స్త్రీ పురుషుల ఆర్తనాదాలే. మంటల్లో కాలి ధ్వంసమైన కష్టార్జితాన్ని చూసి కన్నీటి కడలిలో మునిగిపోయి రక్షించమంటూ రోధిస్తున్న రోదనలు మిన్నంటుతున్నాయి. హిందువుల భవిష్యత్తును కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ పరిణామాలతో మేలుకున్న వివిధ దేశాల్లోని హిందువులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు. ఇస్లాం పేరిట సాగుతున్న నరమేధాన్ని తీవ్ర స్థాయిలో నిరసించారు. ఇప్పుడు నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. Atrocities that are going on and to advocate for the protection of all minorities, including Hindus. We've also publicly called out the House Foreign Affairs Committee in Congress, as well as the Senate Foreign Relations Committee, for their silence in failing to mention Hindus in their recent statements. We're working with other partners, other Hindu groups on the ground to collect and collate and document all the encourage them to speak up and to object to the atrocities that are going on and to advocate for the protection of all minorities. ఇది అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఉన్న సుగర్లాండ్ సిటీ హాల్లో దాదాపు 300 మందికి పైగా ఇండియన్ అమెరికన్స్, బంగ్లాదేశ్ సంతతి హిందువులు పాల్గొని ఇస్లామిక్ ఛాందసవాదుల ఘోరాలపై సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలోని మైత్రి, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, హిందూ యాక్షన్, హిందూ ప్యాక్ట్, హౌస్టన్ దుర్గాబారి సొసైటీ, ఇస్కాన్, గ్లోబల్ కాశ్మీర్ పండిత్ అలాగే తదితర సంస్థలన్నీ కలిసి గ్లోబల్ వాయిస్ ఫర్ బంగ్లాదేశ్ మైనారిటీస్ పేరుతో స్వచ్ఛందంగా ఏర్పడి ముందుకొచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే కాదు, ఇంకా చాలా జరిగాయి, నేను మీకు చూపిస్తాను. చాలా 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 సంతోషంగా ఉంది. ఇంతమంది మద్దతిస్తూ ముందుకొస్తూ హిందువులను కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నం. ఒక బాలిక ఇచ్చిన సందేశాన్ని ఇప్పుడు నేను మీకు వినిపిస్తా. చూసారు కదా, సేవ్ టెంపుల్ ఇన్ బంగ్లాదేశ్. హిందూ అమ్మాయిలు పడే ఆవేదనతోటి సేవ్ మైనారిటీస్, సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ లేడీస్ పేరుతోటి న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ వద్ద ఒక బాలిక బంగ్లాదేశ్ హిందువులుగా మద్దతుగా ప్రసంగించి చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేసింది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేయాలి. హిందువులపై మారణకాండ ఆపాలని, ఆలయాలను ధ్వంసం చేయొద్దని, న్యాయం జరగాలని ఆమె నినదించింది. ఇక భారతదేశపు విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో హిందూ చైతన్యాన్ని ఎప్పుడు చూడగలగమనే ప్రశ్నను ఈ పరిణామం లేవనెత్తింది. ఇక యుఎస్ లోని మరికొన్ని ప్రదేశాల్లో కూడా దీనికి సంబంధించి చాలా చాలా నడిచాయి. వాటిని కూడా మీకు తెలియజేస్తా. We want justice. We want justice. We want justice. Stop killing We want justice. Stop killing Hindus. We want justice. तुम्हारा ठिकाना
యుఎస్లోని ప్రముఖ నగరం కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాంక్రామెంట్లోనూ బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా మాట్లాడాలని స్థానిక రాష్ట్ర జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులను హిందూ అమెరికన్ ఫౌండేషన్ నేతలు కోరారు. నిజంగా కూడా చాలా 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 సంతోషంగా ఉంది. ఇక్కడే కాదు, కెనడా టొరంటోలో కూడా భారతదేశానికి మద్దతుగా చాలా మంది కూడా నిరసనలు తెలియజేశారు. ఆదిత్య రాజ్ కౌల్ అనే వ్యక్తి పోస్టులు పెట్టారు. దీనికి సంబంధించి ఎట్లాగైనా సరే హిందూ గ్రూప్స్ ని ఫిన్లాండ్ ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేయాలి, మైనారిటీ హిందూస్ ని బంగ్లాదేశ్ లో కాపాడాలి అంటూ వినతి పత్రాలు ఇచ్చారు. అంతేకాదు ఇంకా ఇలాంటివి అనేకం. క్యాండిల్ ర్యాలీ, బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న మారణకాండకు సంబంధించి క్యాండిల్ ర్యాలీలు చేశారు. హిందూస్ అండర్ అటాక్. ఇలా అనేక మంది అనేక రకాలుగా అనేక దేశాలలో, కెనడాలోని టొరంటో నగరం డౌన్ టౌన్లోను డెటోనియా పార్క్ వద్ద భారీ సంఖ్యలో హిందువులు చేరుకొని బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలిపారు. బంగ్లాదేశ్ హిందువుల పట్ల జరుగుతున్న ఆకృత్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులకు మద్దతుగా నిలవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బ్రిటన్లో సైతం వివిధ ప్రాంతాలకు చెందిన హిందువులు సమావేశమై బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలిచారు. యుఎన్ తో పాటుగా భారత్లోని మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఈ పరిణామాలపై మానవతా స్పందనను సైతం వ్యక్తం చేయకుండా ఉండడాన్ని ఖండించారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం బయట బంగ్లాదేశ్ హిందువులు సహా మైనారిటీలకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు గలమెత్తి నినదించారు. ఇక న్యూయార్క్ నగరంలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా నిరసనలు జరిగాయి. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే హిందూ యాక్షన్ అనే సంస్థ నిర్వహించిన నిరసన కార్యకలాపాలలో వివిధ వర్గాలకు చెందిన హిందువులు పాల్గొని హిందూ సమాజ పరిరక్షణ ఆవశ్యకతను స్పష్టం చేశారు. ఏదేమైనా కానీ చాలా 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 సంతోషంగా ఉంది. అంతేకాదు, ఫిన్లాండ్ దేశంలోని హిందూ సంస్థలు కూడా బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించి ఆందోళన ప్రదర్శనలు నిర్వహించారు. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా అక్కడి పరిణామాలను వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటనలను విడుదల చేశారు. ఇక బంగ్లాదేశ్ హిందూ సమాజానికి మద్దతుగా వివిధ దేశంలోని హిందువులు పెద్ద సంఖ్యలో తమ నిరసన గళాన్ని వినిపించగా, మరోవైపు బంగ్లాదేశ్ హిందువులు సైతం అంతటి కష్టం బాధలోనూ తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి సమైక్యతతో రోడ్లపైకి వచ్చారు. ఛత్రగ్రామ్ ప్రాంతంలో ఇస్కాన్ ఆలయమైన పుడురిక్ ధామ్ ఆలయ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు హిందూ నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సుమన్ గంజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. రంగ్పూర్ జిల్లా తారాగంజ్ ఉప్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షహీద్ మినార్ వద్ద హిందువులు మానవహారంగా ఏర్పడి దాడులను నిలదీశారు. నీల్ ఫమారి జిల్లాలోనూ నిరసన దృశ్యాలు కనిపించాయి. మరోవైపు స్వదేశంలో దేశ రాజధాని ఢిల్లీ సహా అయోధ్య, వారణాసి, కలకత్తా తదితర ప్రముఖ నగరాలు, పట్టణాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో పట్టణాలు, గ్రామాల స్థాయిల్లో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇక చాలా చోట్ల విశ్వ హిందూ పరిషత్, విహెచ్పి, హిందూ సురక్షా మంచ్, జన్ జాగరణ్ సభ వంటి సంస్థల నేతృత్వంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీలోను జేఎన్యూలో విద్యార్థులు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూసాం. ఇక పశ్చిమ బెంగాల్లో పలువురు బెంగాలీ మేధావులు, పరిశోధకులు సైతం ముందుకు వచ్చి బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసించారు. ఇక యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరాఖండ్, జార్ఖండ్, త్రిపుర, హర్యానా ఇలా తదితర రాష్ట్రాలలో హిందువులు ఆందోళన నిర్వహించారు. ఇలా బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా యావత్ ప్రపంచంలోని హిందువులు క్రమక్రమంగా సంఘటితం అవుతున్నప్పటికీ హిందువుల రక్షణ కోసం వీరి మధ్య ఐక్యత దిశగా జరగాల్సింది ఇంకా చాలా ఉందన్న అభిప్రాయం చాలా గట్టిగా వినిపిస్తోంది. మరో పక్క నుంచి ఇంత జరుగుతూ ఉంటే సంఘటితం అవుతూ ఉన్న సోకాల్డ్ మేధావులు, లిబరల్స్, అలాగే సుడో సెక్యులర్లు, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఏమైపోయారు? గాజా మీద ఉన్న ప్రేమ హిందువుల మీద ఎందుకు లేకుండా పోయింది? ఈ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళమని చెప్పుకునే వాళ్ళ గొంతులు ఎందుకు మూగబోయాయి? హిందువులు సంఘటితమైతే వాళ్ళ ఆటలు సాగవనా? ఏదేమైనా నా దేశంలో హిందువుల సంఘటితని కోరుకొని
హిందువులు సంఘటితం కాకుండా ఉండడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న కుహానా మేధావులకు, సెక్యులర్లకు, లిబరర్లకు చెప్పుతో చెంప మీద కొట్టినట్టుగా ప్రపంచంలోని హిందువులంతా ఏకమవుతున్నారు. హిందువులను అసంఘటితం చేయడం ఎవరికీ సాధ్యం కాదని నిరూపిస్తున్నారు. ఈ ఐక్యత మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక బంగ్లాదేశ్ విషయంలో అక్కడ మైనారిటీలపై, హిందువులకు, ఆలయాలకు, మహిళలకు రక్షణగా నిలుస్తున్న, ఇలా మద్దతు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండకు సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా బలవ్వాల్సింది హిందువులు, మహిళలేనా? ఈ అంశంపై ప్రత్యేక రౌండ్ టేబుల్ని సీనియర్ జర్నలిస్టులు, అలాగే జాతీయవాదులు, మేధావులతో కలిపి నిర్వహించడం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. అండ్ ఈ రౌండ్ టేబుల్ సక్సెస్ అవ్వడానికి లైవ్ స్ట్రీమింగ్ని చూస్తూ సపోర్ట్ చేయండి. అలాగే 1 lakh సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ రీచ్ అవ్వడానికి కారణమైన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఆర్థికంగా మాత్రం మన ఛానల్ ముందుకు వెళ్ళలేకపోతుంది. నాకు అర్థం అవ్వట్లేదు. చాలామంది నాతో పాటు స్టార్ట్ చేసిన ఇలా జాతీయవాద భావజాలం లేకపోయినా మిగిలిన ఛానల్స్ అన్ని కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాయి. ఆఫీసులు పెద్ద పెద్దగా చేసుకున్నారు. బట్ నేను చేస్తున్న పోరాటంలో ఆర్థికంగా నాకు ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓ చిన్న ఆఫీసు, నా సొంత ఎక్విప్మెంట్, మన సొంత ఎక్విప్మెంట్ ఆఫీస్ది అనేది సఫిషియంట్ క్రూని పెట్టుకొని ప్రభుత్వానికి ప్రజలుగా వారధిగా ఉండే కార్యక్రమాలను ప్రజల మధ్యలోకి వెళ్ళి చేయాలి అనుకున్నా, అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ని లైవ్ ద్వారా మీకు అందించాలన్నా చేయలేకపోతున్నా. ఎందుకు వెనకబడిపోతున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ మీ అందరి ఆర్థిక సపోర్ట్ అయితే ప్రస్తుతం మన ఛానల్కి చాలా 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 అవసరం. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు జాతీయవాదంని ప్రజల్లోకి తీసుకువెళుతూ నిజంగా కూడా ధర్మో రక్షిత రక్షిత అనే నినాదంతో మన ఛానల్ ముందుకు వెళుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ చేయుత, మీ ఆర్థిక సహాయం మీ ఛానల్కి అందించండి. ఇంకా వీలైనంత మందితో సబ్స్క్రిప్షన్ చేయించండి. వీలైనంతగా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఛానల్ ఇలా ముందుకెళ్తుంది. ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.